అదే విధంగా జే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరే, నెక్స్ట్ పాయింట్. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? విజయసాయి రెడ్డి 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. సరే, 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్. మన హాఫ్ టికెట్ 2001 జూన్, అంటే అదే రోజు 21 జూన్ 2007లో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో, సాక్షి కంపెనీలో. సరే, ఆయన ఎప్పుడు దాకా ఉన్నాడు? 1 ఫిబ్రవరి 2011 దాకా ఉన్నాడు. దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు? వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకా ఉండింది? వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంతే, 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. సరే, వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా అంటుంటాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంద్రీ ఇదే? నాకు అర్థం కదా. ఇదే మెంటల్ ఫ్యామిలీగా ఏంది ఇదే? ఏమైనా అర్థం ఉందా? నీ పెళ్ళాంట, నీ శ్రీమతి డైరెక్టరు, నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు, నీ దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు, కానీ నీకు మాత్రం సంబంధం లేదు. సరే, సంబంధం ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా. వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి, వైఎస్ హర్షిని కూతురు, వైఎస్ వర్ష కూతురు, ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల బావుమరిది దినేష్ రెడ్డి. ఇదంతా సాక్షి కుటుంబం. కీల్వాన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. అదే దొంగ సొమ్ముతో పెట్టిన పేపరే. మళ్ళీ మీకు అనుమానం వల్ల ఈ 1,00,000 రూపాయలతో పెట్టిన ఇవన్నీ ఇప్పుడు నేను చదవబోయే కంపెనీలన్నీ 1 లక్షతో